హాయ్ హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా ఈరోజు నైట్ నుంచి పోలేరమ్మ జాతర అయితే స్టార్ట్ అవుతుంది కదా మన వెంకటగిరిలో. ఇంకా సెలబ్రేషన్స్ అయితే ఎలా ఉన్నాయి, ఏంటి, పోలేరమ్మ టెంపుల్ దగ్గర ఏం జరుగుతుంది, ఇంకా షాప్స్ అన్నీ ఎలా పెట్టున్నారు ఏంటి అనేది మొత్తం అయితే ఈ వీడియోలో మీకైతే క్లియర్గా చూపించేస్తాను ఫ్రెండ్స్. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే వాచ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ముందు వీడియోస్లో పోలేరమ్మ జాతర అప్డేట్స్ అయితే నా ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఎగ్జిబిషన్, షాపింగ్ వీడియోస్ మొత్తం ఇంకా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకునేసేయండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నైట్ నుంచి పోలేరమ్మ జాతర అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. ఇంకా ఈరోజు నైట్ నుంచి జనాలు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తూనే ఉంటారు. తోసుకోకుండా ఒక క్యూలో రావాలని ఈ విధంగా అయితే సెట్ చేసి పెట్టున్నారు. మన వెంకటగిరి పాత బస్టాండ్ నుంచి ఇంకా పోలేరమ్మ ఆర్చ్ లోపల వరకు కూడా సేమ్ ఇదే విధంగా అయితే సెట్ చేసి పెట్టున్నారు. జనాలు అయితే తోసుకోకుండా క్యూలో వచ్చి దర్శనం అయితే చేసుకోవాలని. ఇంకా నేను కూడా ఇప్పుడు పోలేరమ్మ ఆర్చ్ లోపలికి వెళ్ళి మరి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అయితే చూపిస్తాను. మీరు ఫస్ట్ అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు నేనైతే జాతర అయిపోయిన సెకండ్ డే అయితే వచ్చేదాన్ని ఈ వెంకటగిరికి. ఈసారి అయితే జాతర ముందు రోజే వచ్చి ఇక్కడ డెకరేషన్ ఎలా జరుగుతుంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది మొత్తం మీకైతే ఒక బ్లాగ్ తీసి చూపిద్దాము అని ఈరోజు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియోలో అయితే మొత్తం చూపిస్తాను, క్లియర్గా చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా పోలేరమ్మ ఆర్చ్ లోపలికి అయితే వెళ్తూ ఉన్నాను. ఇంకా డెకరేషన్ అయితే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడే అన్ని ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకొని స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. సో లోపలికైతే వెళ్తూ ఉన్నాను నడుచుకొని. చూడండి ఇక్కడంతా ఇంకా ఫ్లవర్స్ అయితే అమ్మేస్తూ ఉన్నారు. మూర అయితే 20 రూపీస్, ఇంకా 50 రూపీస్కి 3 మూరలు అయితే అమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పోలేరమ్మ ఆర్చ్ దగ్గర నుంచి టెంపుల్ వరకు బాగా డెకరేట్ చేయడానికి ఫ్లవర్స్ అన్నీ అయితే కట్టి పెట్టేస్తున్నారు. ఇంకా పోలేరమ్మ టెంపుల్ ముందర అయితే చూడండి జనాలు అయితే వస్తూ ఉన్నారు. ఇంకా పూజలు అయితే చేసుకొని వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి పైన అయితే ఎక్కి డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు పోలేరమ్మ టెంపుల్ దగ్గర. ఇంకా జనాలు అయితే వస్తూ ఉన్నారు, పోతున్నారు కదా. రావడానికి పోవడానికి ఈ విధంగా అయితే స్టెప్స్లా అయితే పెట్టేశారు ఫ్రెండ్స్. మొత్తం అయితే డెకరేట్ చేస్తూ ఉన్నారు. పైన అంతా ఎక్కేసి జనాలు అయితే చూడండి పోలేరమ్మ దగ్గరికి అయితే వచ్చి ఇంకా దర్శనాలు అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడంతా కానిస్టేబుల్స్, పోలీసు వాళ్ళందరూ సెల్ఫీలు, వీడియోలు అయితే తీసుకుంటూ ఉన్నారు. సో నేను కూడా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా పోలేరమ్మ జాతర వచ్చేసి ఈరోజు నైట్ నుంచే స్టార్ట్ అయిపోతుంది కదా. సో అందుకోసం త్వరగా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టైం కూడా ఇంకా 3:30 అయితే అవుతూ ఉంది. సో జనాలు అయితే వస్తూ ఇంకా పోలేరమ్మ టెంపుల్ దగ్గర ఫోటోలు తీసుకుంటూ, వీడియోలు తీసుకుంటూ, ఇంకా పూజలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో రావడానికి పోవడానికి ఈ రోడ్డు మీద అయితే
స్టెప్స్లా అయితే పెట్టేస్తున్నారు. సో నేనైతే డెకరేషన్ చేసిన తర్వాత మా పోలేరమ్మ టెంపుల్ దగ్గర ఏ విధంగా చేస్తారు డెకరేషన్ అనేది నేను నెక్స్ట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. జాతర అయిపోయిన నెక్స్ట్ డే వస్తాను షాపింగ్కి అని. సో ఆ రోజు అయితే చూపిస్తాను ఇక్కడ డెకరేషన్ ఎలా చేశారు ఏంటి అనేది వీడియో అయితే తీసి పెడతాను ఫ్రెండ్స్. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పటి వరకు పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. 3 days అయితే ప్రోగ్రామ్స్ జరిగాయి కదా, మ్యూజికల్ నైట్, ఇంకా హనుమాన్, కోలాటం, డ్యాన్స్ మొత్తం అలాంటివి అన్నీ జరిగాయి కదా, అవన్నీ అయితే చూడండి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి అమ్మవారి రథం అయితే బయలుదేరింది అని వీడియో వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా చూసేయండి. ఇక్కడ చూడండి జామకాయలు, యాపిల్స్, దానిమ్మకాయలు మొత్తం అయితే బంతి పూలకి కట్టి పెట్టున్నారు డెకరేట్ చేయడానికి. డెకరేషన్ అయితే ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు. సో ఈ ఇయర్ కూడా ఎలా చేస్తారు అనేది ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ అన్నీ అయితే అమ్ముతూ ఉన్నారు. సో పోలేరమ్మ వారికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడైతే కాళ్ళు లేని అమ్మాయి అయితే ఉన్నింది. సో అమ్మాయికి అయితే నేను నా దగ్గర ఉన్న అమౌంట్ అయితే ఇచ్చాను, ఒక 20 రూపీస్ అయితే తీసుకో అని. జనాలు అయితే ఇప్పటికైతే చాలా తక్కువే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా నైట్ అయ్యే కొద్ది చాలామంది అయితే వస్తారు. జనాలు అయితే ఫుల్ అయిపోతారు నైట్ అయ్యేసరికి. ఇప్పుడు మాత్రం కొంచెం ప్రశాంతంగానే ఉంది. ఎంత? 320. సో ఇక్కడంతా ఇంకా ఫ్లవర్ డెకరేషన్ అయితే జరుగుతూ ఉంది పోలేరమ్మ ఆర్చ్ దగ్గర అయితే. సో ఇప్పటి వరకు నేనైతే పోలేరమ్మ టెంపుల్లో ఎలా ఉంది, ఇంకా డెకరేషన్ ఎలా చేస్తున్నారు ఏంటి, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది మొత్తం చూపించాను కదా. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, పోలేరమ్మ టెంపుల్ బయట అయితే వచ్చేసాను. ఇంకా రాజా స్ట్రీట్లోకి వచ్చేసి ఇక్కడ షాప్స్ అయితే పెట్టున్నారు కదా, జాతర అంటేనే ఫుల్ షాప్స్ అయితే పెడతారు. సో కొన్ని షాప్స్ అయితే ఇప్పుడు పెట్టున్నారు, ఆ షాప్స్ కూడా చూపించేస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. ఇంకా కొన్ని అయితే పెట్టలేదు, పెడతా ఉన్నారు ఒక్కొక్కటి. సో రేపటికైతే మొత్తం ఫుల్ షాప్స్ అయితే ఓపెన్ చేసేస్తారు. ఇప్పుడు వరకు పెట్టిన షాప్స్ అయితే మీకు చూపించుకుంటూ నేనైతే వచ్చేస్తాను. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇంకా జాతరకు సంబంధించిన వీడియోస్ అయితే నా ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో వాచ్ చేయండి. సో ఇక్కడైతే నేను పోలేరమ్మ ఆశ దగ్గర నుంచి ఈ రాజా స్ట్రీట్లోకి అలా నడుచుకుంటూ మీకైతే చూపిస్తూ వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇదైతే మన వెంకటగిరి రాజావారి కోట ఫ్రెండ్స్. సో నేనైతే ఎప్పుడు లోపలికైతే వెళ్ళలేదు, లోపల అలౌ లేదని చెప్తారు. అందుకోసం నేనైతే ఎప్పుడు లోపలికైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు కూడా చిన్నప్పటి నుంచి అస్సలు వెళ్ళలేదు. గేట్ వరకు అయితే వెళ్ళాను కానీ దాన్ని లోపలికి అయితే వెళ్ళలేదు. ఎప్పుడైనా వెళ్ళి అక్కడ కూడా వీడియో తీయడానికి నేనైతే ట్రై చేస్తాను. సో ఇక్కడైతే ఈ బెలూన్స్, బాల్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. బాబు కోసం ఒకటి తీసుకున్నామని ఇక్కడైతే నేను ఆగాను. ఒకటి 50 రూపీస్ అయితే చెప్తున్నారు, ఇంకా 40 రూపీస్కి అయితే ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ వర్షం అయితే పడినట్టుంది వెంకటగిరిలో. మా ఊర్లో అయితే అస్సలు పడలేదు ఫ్రెండ్స్, కానీ మా వెంకటగిరిలో అయితే పడింది ఫుల్గా. సో ఎవ్రీ ఇయర్ అంతే ఫ్రెండ్స్, పోలేరమ్మ జాతరకి ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది వెంకటగిరిలో. సో అలాగే ఈ ఇయర్ కూడా పోలేరమ్మ జాతర రోజు వర్షం అయితే బాగా పడింది. ఇక్కడ అయితే చూడండి, రోడ్ల పైన 100 రూపీస్ టాప్స్, 100 రూపీస్ ఇయర్ రింగ్స్, 100కి 3 సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్, 50 రూపీస్ అని ఈ విధంగా రోడ్ల పైన అయితే పెట్టి అమ్మేస్తూ ఉన్నారు. ఇయర్ రింగ్స్ అయితే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ నాకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ నాకు కనిపించాయి. సో అవైతే చూసుకొని ప్రైస్ అయితే అడిగాను. 100 రూపీస్ అన్నారు. సో అని అవైతే చూసుకుంటూ వస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నేనైతే ఈసారి కూడా ఇయర్ రింగ్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. పర్చేస్ చేస్తే మీకైతే ఖచ్చితంగా వీడియోలో చూపిస్తాను. ఇయర్ రింగ్స్ అయితే చాలా ఇష్టం నాకు, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం. సో డ్రెస్సెస్ పైన మ్యాచింగ్. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పిల్లలకి సంబంధించిన చార్ట్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. వీటిల్లో 20 రకాలు అయితే ఉన్నాయంట. సో చూపిస్తూ ఉన్నారు చూడండి. ఒక్కొక్కటి 30 రూపీస్ అయితే చెప్పారు. సో 20కి అయితే ఇస్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా కావాలంటే జాతరకి వెళ్ళిన వాళ్ళు తీసుకోండి, పిల్లలకైతే బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఇక్కడైతే రోడ్ల పైన చున్నీలు అయితే అమ్ముతూ ఉన్నారు. 50 రూపీస్ అని 100కి 3 కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, ఇదైతే లక్ష్మీ నరసింహ, శ్రీ లక్ష్మీ నరసింహలో అయితే ఫుల్ జనాలు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ షాప్ లోపల. ఇంకా ఆఫర్స్ అయితే ఫుల్ నడుస్తున్నాయి కదా ఈ పోలేరమ్మ జాతర సందర్భంగా. అందుకోసం ఇంకా జనాలు అయితే ఫుల్ ఉన్నారు షాపింగ్ మాల్ లోపల. ఇంకా టెంకాయలు కూడా పెట్టి బయటే అమ్మేస్తున్నారు 40 రూపీస్ అని. ఇంకా పోలేరమ్మ దర్శనానికి వెళ్ళే వాళ్ళు టెంకాయ అయితే తీసుకొని వెళ్తారు కదా. సో అందువల్ల రోడ్ల పైన ఎక్కువ టెంకాయలు అయితే పెట్టి అమ్మేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూపించిన పూసల దండలు వచ్చేసి ఒకటి 50 రూపీస్ అని చెప్తా ఉన్నారు. ఇంకా మనం తగ్గించి అడిగితే 40 రూపీస్కి కూడా ఇచ్చేస్తారు. కొంతమంది అయితే ఫిక్స్డ్ రేట్ అయితే పెట్టేస్తున్నారు. సో అక్కడైతే మనం బార్గెనింగ్ చేయలేము. ఫిక్స్డ్ రేట్ అంటే ఇంకా ఫిక్స్డ్ రేటే, అస్సలు తగ్గించారు ఫ్రెండ్స్. పోలీసులు అయితే చూడండి, చాలా ఎక్కువ మంది అయితే వస్తూ ఉన్నారు ఈ జాతరకి. సో వేలల్లో అయితే జనాలు అయితే వస్తారు మన పోలేరమ్మ జాతరకి. సో అంతమంది జనాల్ని కంట్రోల్ చేయాలంటే పోలీసులు అయితే ఖచ్చితంగా చాలామంది అవసరం, ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవడానికి. సో ఇంకా పోలీసులు అయితే ఖచ్చితంగా అవసరమే ఫ్రెండ్స్ ఈ జాతరప్పుడు మాత్రం. చాలామంది పోలీసులు అయితే ఇంకా టౌన్లోకి అయితే వెళ్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా పోలీసులే ఉన్నారు ఫ్రెండ్స్ వెంకటగిరిలో. ఇంకా ఇక్కడైతే చూడండి, రింగ్స్ అయితే పెట్టి అమ్ముతూ ఉన్నారు. 20, 30, 50 అని చెప్తూ ఇక్కడైతే అమ్ముతూ ఉన్నారు. ఇంకా చిన్న పిల్లల క్లిప్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇది వచ్చి షీట్ 20 రూపీస్ అంట. చాలా బాగున్నాయి కదా. సో క్యూట్గా చిన్ని క్లిప్స్ 20 రూపీసే ఫ్రెండ్స్, ఇవి బాగున్నాయి.
ఇంకా రాజా స్ట్రీట్ నుంచి నడుచుకుంటూ స్టేట్ బ్యాంక్ వరకు అయితే వచ్చేసాను. ఇక్కడైతే చూడండి టికెట్ ప్రైసెస్ అయితే మెన్షన్ చేస్తున్నారు. 100 రూపీస్, 300 రూపీస్ అని. మనకు ఏ టికెట్ కావాలనేది డిసైడ్ చేసుకొని ఆ టికెట్ అయితే తీసుకొని మనమైతే దర్శనానికి వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఎంఆర్ఓ ఆఫీస్ సైడ్ అయితే వచ్చేసాను. ఆ సైడ్ రాగానే ఇక్కడ ఫోన్ పౌచెస్కి ఫొటోస్ అయితే వేస్తూ ఉన్నారు. 100 రూపీస్ అంట. హీరో ఫొటోస్, హీరోయిన్ ఫొటోస్. సో అలా మనకు నచ్చిన ఫొటోస్ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇస్తే 100 రూపీస్ తీసుకుంటా ఉన్నారు. మన ఫోన్ బ్యాక్ సైడ్ అయితే వేయడానికి పౌచ్కి. ఇంకా దాని పక్కనే అయితే చూడండి, ఇదైతే మన వెంకటగిరి పూర్ణ జెరాక్స్ ఉంది కదా, దాని పక్కన ఏటీఎం అయితే ఉంది. ఏటీఎం పక్కన ఇవన్నీ అయితే పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఫ్లవర్ వాజెస్ జోడీ వచ్చేసి 350, 300, 150 అలా అయితే చెప్పి అమ్ముతూ ఉన్నారు. మనం ఇంకా తగ్గించి కూడా అడిగి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఆ సైడే నడుచుకుంటూ వస్తూ ఉంటే కొంచెం ముందుకు రాగానే ఈ బాటిల్స్ అయితే పెట్టి అమ్ముతూ ఉన్నారు. బాటిల్స్ అయితే 250, ఇంకా క్యారీ బాక్సెస్ అయితే 50 రూపీసే అంట. సో ఇవైతే అమ్ముతున్నారు. నెక్స్ట్ నేను అలా వచ్చేసాను చూడండి. సో కొత్త బ్రిడ్జి పైన అయితే వచ్చేసాను అలా నడుచుకుంటూ. ఇక్కడ కూడా టికెట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇంకా ఈ కొత్త బ్రిడ్జి పైన వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంతా షాప్స్ అయితే పెట్టేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూడండి 100 రూపీస్ అంట. ఏది తీసుకున్నా పిల్లలు ఆడుకునే బొమ్మలన్నీ 100 రూపీస్ అయితే పెట్టేస్తున్నారు. ఇంకా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నేనైతే అక్కడ ఉన్న షాప్స్ అయితే చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ ఇంకా యాక్సెసరీస్, జ్యువెలరీ, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్. అవైతే ప్రజెంట్ ఇప్పుడు వరకు ఓపెన్ చేసిన స్టాల్స్ అయితే చూపిస్తూ వచ్చాను. ఇంకా ఇక్కడైతే చూడండి ఎగ్జిబిషన్ కూడా సెట్ చేసి పెట్టేస్తున్నారు. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈరోజు నైట్ అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో నేను కూడా ఎగ్జిబిషన్కి అయితే వెళ్తాను బాబుని పిలుచుకొని. జాతర అయినా నెక్స్ట్ డే. సో ఆ రోజు వీడియో అయితే తీసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. ఇక్కడైతే బెల్లం గిన్నె అయితే అమ్ముతూ ఉన్నారు. 20 రూపీస్, 50 రూపీస్, ఇంకా 100 రూపీస్ అని. ఇంకా ఈ కొత్త బ్రిడ్జి పైన మొత్తం అయితే టాటోస్ అయితే వేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ టాటోస్ అంతా ఈ బ్రిడ్జి పైనే పెట్టుకొని ఇంకా వేస్తూ ఉంటారు. ఇంకా చాలా షాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఇప్పుడిప్పుడు ఒకటి అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఓపెన్ చేసినట్టువి మీకైతే చూపించుకుంటూ వచ్చాను. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. పోలేరమ్మ జాతర స్ట్రీట్ షాపింగ్ వీడియో అని నేనైతే తీసి మీకైతే పోస్ట్ చేస్తాను. సో ఇంకా నేనైతే కొత్త బ్రిడ్జి దాటుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని
గిన్నెలు అయితే అమ్ముతూ ఉన్నారు పిల్లలు ఆడుకునేటివి. సో అవైతే చూసి నాకు గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు కూడా సేమ్ అలాంటివి నేను పర్చేస్ చేసుకొని ఉన్నాను. నా దగ్గర చాలా ఉన్నాయి. అవైతే నాకు గుర్తుకొచ్చేసాయి ఇప్పుడు వాటిని చూడగానే. సో ఇంకా ఇక్కడ కూడా కొన్ని షాప్స్ అయితే పెట్టేసి ఉన్నారు ఫ్రెండ్స్. కీ చైన్స్, గ్లాసెస్. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి ఇప్పటి వరకు షాప్స్ పెట్టినట్టువన్నీ చూపించేసాను. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.